హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇవిగండి నిన్న కుల్ఫీ ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొద్దిగా అటు ఇటుగా అయిందండి. ఫస్ట్ టైం అండి. ఇదిగోండి పావు కప్పు పాలు తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి. ఎవ్రీడే మిల్క్ పౌడర్ అండి. ఇది గేదె పాలు అండి. ఇవి ప్యాకెట్ పాలు అయితే కాదు. ముందు స్టవ్ ఆన్ చేసుకోకూడదండి. ఈ విధంగా మిల్క్ పౌడర్, పాలు అలాగే బాగా కలుపుకోవాలండి. ముందు ఇప్పుడు 5 టేబుల్ స్పూన్లు పంచదార అండి. ముందు పావు కప్పుతో 1 కప్పు పంచదార వేసానండి. 1 టేబుల్ స్పూను మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేసానండి. మొత్తం 5 టేబుల్ స్పూన్స్ పంచదార అండి. అలాగే ఒక 5 జీడి పలుకులు, ఒక 5 బాదం పలుకులు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి కార్న్ఫ్లోరు 1 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మిల్క్ పౌడరు ఇదంతా కాసేపు మరిగించుకోవాలండి. పంచదార కరిగిపోయే వరకు మరిగిన పాలల్లో ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. అలా లేకపోతే అడుగు పట్టేస్తుందండి. కలుపుతూనే ఉండాలి. బబుల్స్ వస్తాయి చూడండి. అలా బబుల్స్ వచ్చే టైంలో జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయవచ్చండి వెనిలా ఎసెన్స్. ఇదిగోండి చల్లారనిచ్చాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 బాక్స్లో వేసుకొని 1 అవర్ పెట్టుకోవాలండి. అంతే. 1 అవర్ తర్వాత తీసి ఇలా చిన్న మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కాకపోతే పర్ఫెక్ట్గా అంటే రాలేదండి. కొద్దిగా మెల్ట్ అయిపోయింది. నాకైతే ఎందుకో తెలియదండి. యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి. ఇది నచ్చితే లైక్ చేయండి. ఏమైనా తేడా ఉంటే కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ మౌల్డ్లో పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్ ఫుల్ పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఉదయాన కొద్దిగా నార్మల్ వాటర్లో ఇలా ముంచి తీసుకుంటే ఇలా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.